హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఇల్లు. మా ఆవులు ఇట్లా ఉంటుంది. మా ఊరు చిన్న పల్లెటూరు. మాది నాగర్ కర్నూలు జిల్లా, తిమ్మాజిపేట మండలం, మారేపల్లి. ఇది ఇంట్లో సామాన్ సరిపోకపోతే ఈ గుడిసెలో పెట్టుకునేది, ఇంట్లో పడుకునేది. మా ఆవులు అండి, ఇవి మావి. లాస్ట్ ఫైనల్గా మేము వీడియో తీసింది ఇది. మా ఇల్లు ఇలా ఉండే. మొత్తంలో ఇట్లా ఉంది. ఇల్లు అయిపోయాక లాస్ట్ ఫైనల్గా రేకులు తీసేసి గోటాలు తీసేసినాం. ఇప్పుడు ఖాళీ ఉంది. రేపు జేసీబీ వస్తుంది అన్నారు. జేసీబీ వచ్చి ఇల్లు అంతా తీసేస్తారు. కొత్త ఇల్లు కట్టుకోవడానికి రాళ్ళు తెచ్చుకున్నాం. అడిగినారా? ఫైనల్గా అయితే మా ఇల్లు తీసేస్తున్నాం. జేసీబీ వచ్చేసింది. మనుషులు పెడితే ఎక్కువ అవుతుందని జేసీబీ తక్కువ అవుతుందని జేసీబీ పెట్టినాం. 2 గంటల్లో అయింది. 2 గంటలకు మొత్తంలో 2500 అయింది. మొత్తం బేస్మెంట్ రాళ్ళతో సహా మొత్తం తీసేసాం. దాసులు వస్తున్న ప్రభా, ప్రతి వారిని ప్రభా, ఇక్కడున్న ప్రతి వారిని ప్రభా, నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన యొక్క యేసు రక్తంలో మొత్తం నూనె చేసి ముగ్గు వేసినాం. మొత్తం 9 పిల్లర్లు ఫ్రెండ్స్. మొత్తం 12x12 బాల్కనీ 6 ఫీట్లు 6 ఫీట్లు వచ్చింది. హాలు 15x15, 12 కిచెన్. ఫైనల్గా అయితే ఈరోజు వచ్చిండు జేసీబీ పైన. వారం రోజులకు మనుషులతో గుంతలు తీపిద్దామంటే గుంతకు 1000 రూపాయలు అడిగిండు. అయితే ఇంక వద్దులే అని జేసీబీతో అయితే తీపించిన. జేసీబీతో 2.5 గంటలు అయింది. గంటకు వచ్చేసి 1300. ఇది 8వ గుంత. ఇది కంకర టిప్పర్ వచ్చింది 300 ఫీట్. ఇది మొత్తం ఒక టిప్పర్ వచ్చేసి 10,000. గుంతలు అయితే కంప్లీట్ అయినాయి. గుంతలలో మొత్తం బెందడేస్తున్నాం. అని మా దగ్గర బెందడు లేక పెద్ద బెడ్ వేసి కంకర బెడ్ వేసినాము. ఇక మొత్తానికి అయితే కంకర బెడ్ క్లియర్ అయిపోయింది. 6x6 ఫీట్లు. ఇది మార్కింగ్ చేసిరు పిల్లర్ వేయడానికి. పిల్లర్ కూడా కంప్లీట్ అయినాయి. రూమ్లు వచ్చి చాలా పెద్ద ఉన్నాయి రూములు ఫ్రెండ్స్. 15x15 హాల్ ఉంది. ఫుటింగ్లు వేసిరు ఈరోజు. ఫుటింగ్లు అయిపోయి పిల్లర్ కూడా అయింది. మస్తు టైం పట్టింది ఇవన్నీ చేయడానికి. గుంతలు పూడవాలి. గుంతలు పూడ్చి వారం రోజులైంది. ఇది కాంపౌండ్ వాళ్ళు ఉండాలి కాబట్టి కాంపౌండ్ వాళ్ళు తీసేసినాము. ఇది రూమ్ మొత్తానికి కాంపౌండ్ వాళ్ళు, చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు. ఎల్ షేప్ అయితే ఇప్పుడు తీసి పెడుతున్నాము. ఇది రూమ్ అయితే పోయినాక గుడిసేసినాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఒక బాత్రూమ్ ఉంచినాము. చుట్టుపక్కల మొత్తం బేస్మెంట్ అయిపోయింది. ఎల్ షేప్. ఈ రాళ్ళు తీసేసి వేరే దగ్గర వేసి ఈ పక్క కూడా తీసేయాలి. ఇంకా ఫ్రెండ్స్ మా ఆయన ఇది రాళ్ళు మోస్తుండు. రాళ్ళు అడ్డమైన మురం మోసుకోనికి అని చెప్పి రాళ్ళు మోస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వేస్తుండు. మా చిన్న పాప కూడా మోస్తుంది చూడండి ఫ్రెండ్స్. రాళ్ళు మోస్తుంది. మా ఆయన మోస్తుండు. మా కష్టం చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. ఇల్లు తీసేసుకొని ఇంకా గుడిసేసుకున్నాము. గుడిసెలా రాళ్ళు మోస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చూడండి. ఇవన్నీ రాళ్ళు ముందరనే ఉన్నవి. మురం మోసుకోనికి ఇబ్బందిగా ఉంది, అందుకే తీసి మళ్ళీ ఇటు సైడ్ వేస్తున్నాము. బేస్మెంట్ కట్టినాక మొత్తం దీంట్లో మట్టి పోయడానికే ఒక 20,000 మట్టి. అంటే 20 ట్రిప్పులైనా, కనీసం 20 ట్రిప్పులైనా పడుతుంది ఇందులో. ఎందుకంటే ఫస్ట్ మట్టి ఉంది కాబట్టి. ఈ రాళ్ళన్నీ పక్కకి వేసినాం. మా ఇద్దరు వీడియోలు అయితే మస్తు కష్టపడుతున్నారని. మేము పెద్ద రాళ్ళు వేస్తుంటే వాళ్ళు కూడా చిన్న రాళ్ళు వేసారు. మొత్తం బెందడ వీడియోస్లో పెట్టకుండా ఫాస్ట్ పెట్టినది, అందుకే ఇట్లా వచ్చింది.
ఆమె కూడా రాళ్ళు తీసేసింది. కొద్దిసేపు నేను అలసిపోయినాని. చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఇవి. ఒక రాయికి వచ్చి 30 రూపాయలు. 4 ట్రిప్పులు వేయించిన. మొత్తానికి అయితే బేస్మెంట్ తీయాలి. బాల్కనీ బేస్మెంట్ ఇది. ఈ రాళ్ళన్నీ తీసేసిన. ఆ నుంచి లాస్ట్ వరకు తీసేసి తర్వాత ఆ రాళ్ళు వేసి బేస్మెంట్ చేయాలి. ఇప్పుడు లోపల మొత్తం మట్టి పోయాలి కాబట్టి 20 ట్రిప్పులు పోపించి మట్టి తీసి మేమే మొత్తం లోపల వేసుకున్నాం ఫ్రెండ్స్. మస్తు కష్టపడి పిల్లర్ లెవెల్ మట్టి పోసుకున్నాం. పిల్ బీమ్ నుంచి మరొక వీడియో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్.